నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారంలో చంద్ర సంచారం ధనురాశి మీద, మకర రాశి మీద, కుంభరాశి మీదుగా చంద్రుడు సంచరిస్తాడు. అయితే ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఈ వారంలో కర్కాటక రాశిలో గురు సంచారం అతిచారంలో సంచరిస్తున్నాడు. ఇక సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో శుక్రుని సంచారం జరుగుతుంది. ఇక తులారాశిలో రవి కుజ సంచారం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలో బుధ సంచారం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహు సంచారం జరుగుతుంది. ఇక మీనరాశిలో వక్రించిన శని సంచారం జరుగుతుంది. ఇది గ్రహాల గోచార స్థితిగతులు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో. అయితే ఆ గ్రహాల స్థితిగతుల్ని, ఈ చంద్ర ఆధారిత భావాల స్థితిగతుల్ని బట్టి వాటి దృష్టి సమన్వత్వాన్ని, యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈ వారంలో ప్రాముఖ్యత వహించే విషయాలను మాత్రమే చర్చించడం జరుగుతుంది. అనవసరంగా అన్ని విషయాలు కూడా చెప్పటం లేదు. ఎక్కువగా ఏ విషయాలు ప్రభావితం అవుతాయి, ఈ వారంలో ఏ విషయాలు హైలైట్గా ఉంటాయి అనే విషయాల మీదే చర్చించడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా సంతృప్తిగా ఉంటారు ఈ వారంలో. అంటే వీరికి ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనలాభాలు ఉంటాయి. కాబట్టి వీరు ధన విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక ఉద్యోగంలో వీరికి మేషరాశి వారికి అనుకూలతలు ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి, సఫలీకృతం అవుతారు కెరీర్ పరంగా అనేది ఈ వారంలో ఉద్యోగస్తులకి బాగుంది. ఇక జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఈ వారంలో అనేది ఈ మేషరాశి వారికి ఉంది. ఇక శారీరక సౌఖ్యం లభిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంది ఈ వారంలో. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ వారంలో. ప్రయాణాలు ఆహ్లాదంగా ఉంటాయి ఈ వారంలో. ఈ విధమైన విషయాలకి ఈ వారంలో ఈ మేషరాశి వారికి ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి మేషరాశి వారికి మంచి అనుకూలతలే ఉంటాయి అనేది ఆశించవచ్చు. ఇక ఈ రాశివారు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారం అంటే కనుక, మేషరాశి వారికి ఏలినాటి ప్రథమ దశ జరుగుతోంది కాబట్టి శనికి మంత్రజపం కానీ తైలాభిషేకం కానీ చేయించండి. మంచి ఫలితాలకి, ఇంకా ప్రతికూల విషయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు అయితే కనుక కొంచెం జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కొంచెం నిరుత్సాహంగా ఉంటారు ఈ విషయాలకు సంబంధించి. కుటుంబంలో కూడా సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా వాదనలు అవాయిడ్ చేయండి. ఇక ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ మూలంగా ఎక్కువ వ్యాయామం, ప్రాణాయామం ఇవి చేసుకున్నట్లుగా వాటిని అనారోగ్య సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఈ వారంలో. వీరు తలపెట్టిన పనులు చాలా వాయిదా పడతాయి. ఇవాళ అయిపోవాలనుకున్నది 4 రోజులకు కానీ అవ్వదు అలాంటి పనులు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. అత్యవసరమైనవి మాత్రం తప్పించుకోలేం. కాబట్టి ఇది ఈ విషయాలు ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలతలు తక్కువ ఉన్నాయి. కాబట్టి వీరు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక అమ్మవారి ఆరాధన చేయండి. ఎక్కువగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, వీరు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది చెప్తుంది గ్రహ గోచారం. ఇక ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుంటే, ఒప్పందాలు వ్యాపారపరంగా అవనివ్వండి, ఏదైనా సరే ఆస్తి కొనుగోలు, ఇతర విషయాలు ఏదైనా సరే వాటిల్లో ఎక్కువ అవ్వవు. అంటే ఈ నెలలో అయిపోవాలి, ఈ వారంలో అయిపోవాలి అనుకున్న విషయాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వీరికి కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయం జాప్యం.
ఆకస్మిక ప్రయాణాలు అయితే ఉంటాయి, అది తప్పించుకోలేరు. పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన అడ్డంకులు ఎదుర్కొంటారు ఈ మిథున రాశి వారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కెరీర్లో ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులు, పనులు మధ్యలో ఆగిపోయేదానికి వీటన్నిటికీ రకమైన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఈ వారం ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎక్కువగా సన్నిహితులతో వివాదాలు తొలుగుతాయి. అంటే ఇదివరకు వివాదాలు కానీ లేదా మనస్పర్ధలు కానీ మామూలు సైలెంట్గా మనస్పర్ధలు కానీ ఉన్నా ఈ వారంలో వాటికి వివాదాలు తొలగించుకునే అవకాశం వీరికి లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఇక ఆహ్వానాలు అందుకుంటారు, వ్యవహారాలలో చిక్కులు తొలుగుతాయి. ఇప్పటివరకు ఏదైనా ఇబ్బంది పడిన విషయాలుంటే ఆ విషయాలు ఈ వారంలో సఫలీకృతం అవుతాయి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ఆశాజనకంగా ఉంటుంది ఈ వారంలో అనేది సూచించవచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు చంద్రునికి ఆరాధించిన ఓం చంద్రాయ నమః అని 108 టైమ్స్ జపించిన మంచి ఫలితాలు ఉంటాయి, ఇంకా అనుకూల ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి సింహరాశి వారికి చెప్పాలంటే 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వీరికి ఆర్థిక ఖర్చులను అయితే ఎక్కువగా అదుపులో ఉంచుకోవాలి. గత కొద్ది కాలంగా ఈ సింహరాశి వారికి చెబుతూనే వస్తున్నాము, ఆర్థిక విషయాల్లో ఖర్చులు జాగ్రత్త అని. ఈ ఖర్చులు జాగ్రత్త పెట్టుకోకపోతే చాలా భవిష్యత్తులో ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా వచ్చే ఆదాయం ఉంది కానీ దానికి తగ్గ ఖర్చుల నియంత్రణ కూడా అవసరం ఈ సింహరాశి వారికి. ఇక ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి, మిగతా విషయాలన్నీ కూడా సజావుగానే ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇక కాకపోతే వీరు ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ సింహరాశి వారికి ఎప్పుడూ కూడా వీరికి అష్టమంలో శని సంచారం జరుగుతోంది, అది మాత్రం వీరు ఎప్పుడూ గమనింపులో ఉంచుకోవాలి. వీరి ఆరోగ్యానికి ఎల్లవేళలా తగు శ్రద్ధ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, నిద్ర, ఆహార పానీయాలు సక్రమంగా తీసుకునే పరిస్థితి వీరు కల్పించుకోవాలి. ఈ సింహరాశి వారికి ఇది చెప్పదగ్గ గొప్ప పరిష్కార మార్గం ఇది ఆరోగ్య సూచనలకి. ఇక ఈ సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి వారికి ఈ వారంలో వీరి బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తారు. కొద్ది కాలంగా వారు బద్ధకంగా కొన్ని పనులు వాయిదా వేసుకుంటూ వచ్చారు, కానీ ఈ వారంలో వీరు పనులను సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక పాత మిత్రులను అయితే కలుసుకుంటారు, వారితో ఆనందంగా గడుపుతారు. బంధువుల వల్ల అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది సూచిస్తుంది. వారితో జాగ్రత్తగా ఉండండి, వారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ఇక స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఈ కన్యారాశి వారికి ఉంటాయి. వీరికి ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యారాశి వారికి. దీనికోసం వీరు ఆహార పానీయాలలో చాలా క్రమబద్ధంగా ఉండాలి అనేది సూచన. ఈ విషయాలు ఎక్కువగా కన్యారాశి వారికి ఈ విషయాల్లో ఎక్కువగా ఉంది ప్రభావితం. ఇక ఈ కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పఠించిన ఇంకా తన రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోవటం మంచి అనుకూలతలు ఉంటాయి ఇంకా అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి వారికి 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి తులారాశి వారికి ఈ వారంలో. ఆస్తి ధన నష్టాలు వీటికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఇక పనుల్లో జాప్యం, ఆలస్యాలు జరగటాలు, ఉద్యోగాల్లో మాత్రం ఎదురుండదు అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో బాగానే అధిగమిస్తారు, కానీ పనులు ఆలస్యం అవుతాయి. ఆ పనుల్లో త్వరితగతిన పనిచేసే విధంగా కార్యాచరణ చేయండి ఈ వారంలో. దూర ప్రయాణాలు అయితే చేయవలసి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు అనేది హైలైట్ అవుతుంది ఈ వారంలో. అది ఈ తులారాశి వారికి ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే గనక
వీరు కూడా ఆ, ఈ తులారాశి వారు ఈ అమ్మవారి ఆరాధన, వీరు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఊహించని ఖర్చులు వస్తాయి. ఎక్కువ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఈ వారంలో ఎక్కువగా గొడవ పడేది ఉంటుంది. కెరీరు పరంగా అన్ని వ్యవహారాలలో ఆటంకాలు, ఇబ్బందులు కలిగేది ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో కానీ, కెరీర్ అంటే వృత్తిపరంగా వ్యాపార ఉద్యోగస్తుల్లో కానీ, ఏ పనిలో ఉన్నవారైనా సరే వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారంలో ఉంటాయి. ఇక దూర ప్రయాణాలు అయితే చేస్తారు, ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకుంటారు, అనుకూలంగా ఉంటుంది, పర్వాలేదు అనేది చేయొచ్చు. కాకపోతే ఆచితూచి వ్యవహరించండి. ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి అంత అనుకూలం లేదు. వీరు హనుమాన్ చాలీసాని పఠించండి ప్రతినిత్యం, మంచి ఫలితాలకి. ఇక ధనస్సు రాశి, ఈ ధనుసు రాశి నుంచి రాశిలోనే చంద్ర సంచారం 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వీరు ఈ 2లో కూడా చంద్ర సంచారం అంటే 1, 2, 3 కుటుంబ బంధువులతో సఖ్యత నెలకొంటుంది ఈ వారంలో. అంటే ఇంతకుముందు ఉన్నదానికంటే కూడా వారి సఖ్యత ఈ వారంలో ఇంకా బలోపేతం అవుతుంది అనేది చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలంగా ఉంటాయి, బాకీలు వసూలు అవుతాయి అనేది చెప్పచ్చు. ఈ వారంలో మీకు రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే ఇంతకాలంగా రాకుండా మొండి బాకీలు, వసూలు అవని బాకీలు ఈ వారంలో వసూలు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలు అయితే కనుక సాఫీగా సాగుతాయి అనేది చెప్పచ్చు ఈ ధనురాశి వారికి. ఇంకా వాహనాలు, గృహం కొనుగోలు అవకాశం ఉంది, కొనుగోలు చేస్తారు, వీటికి మంచి అవకాశాలు వస్తాయి అనేది ఈ వారంలో ఈ ధనురాశి వారికి మంచిగానే ఉంది, బాగానే ఉంది. వీరు గురు ఆరాధన చేయండి, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ప్రతినిత్యం, ప్రతికూల విషయాలకి చాలా అనుకూలం. ఇక మకర రాశి, ఈ మకర రాశిని అనుసరించి 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం, వ్యయస్థానం మీద రాశిలోను ధనస్థానం మీద కూడా చంద్ర సంచారం ఈ మకర రాశి వారికి ఉంటుంది. అయితే వీరికి ఈ వారంలో వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి ఎక్కువగా, అంటే పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో అయితే కనుక పలుకుబడి పెరుగుతుంది, వీరికి ఆర్థిక విషయాలలో మంచి బాగానే ఉంటుంది. భూలాభాలు ఎక్కువగా కలుగుతాయి, అంటే వీరికి భూములు ఉన్న వారికి ఎక్కువ వ్యవసాయం ద్వారా కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ మంచి లాభాలు కలగవచ్చు అనేది సూచిస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు, కాకపోతే వీరికి ఈ వారంలో ఈ విషయం మీద దృష్టి పెట్టండి. మానసికంగా ఎక్కువగా కలత చెందుతారు, అంటే ఒకదాని మీద ఉండదు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, మైండ్లో వేవరీగా ఉంటుంది అలా అనమాట. వాహనాలు అయితే కొనుగోలు చేస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఈ విషయమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మకర రాశి వారికి ఈ వారంలో. వీరు కూడా చేసుకోదగ్గ పరిహారాలు అంటే దుర్గామాత ఆరాధన చాలా శ్రేయస్కరం. ఇక కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. కుటుంబాలలో సంబంధాలలో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది, వాటిని తగినంతగా పరిష్కరించుకునే మార్గంగా చూడండి. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా మార్పులు సంభవించేది ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకోని బదిలీలకు కానీ, రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవటాలు కానీ, బాసులతో కష్టకాలంగా కానీ ఇలా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొనేది, సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనేది కెరీర్ పరంగా ఉంటుంది. ఇక ఏదైతేనేమి ఈ వారంలో వీరికి అధిక శ్రమ పెరుగుతుంది, అన్ని పనులు కూడా ఆలస్యాలు అవుతాయి. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా ఈ కుంభరాశి వారికి సూచిస్తున్నాయి. ఈ విషయాలపై దృష్టి పెట్టండి ఎక్కువగా. ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి, మరియు గణపతి ఆరాధన కానీ లేదా గురు ఆరాధన కానీ ఏదైనా సరే, లేదంటే నవగ్రహ ఆరాధన చాలా ఉత్తమం ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సూచించడం జరుగుతుంది, ఎందుకంటే గ్రహానుకూలత బాగాలేదు కాబట్టి. ఇక మీనరాశి, చివరిగా మీనరాశి, ఈ మీనరాశిని అనుసరించి
10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ విధమైన అయితే ఈ విషయాలు ఏ విషయాలకు ప్రభావితం అవుతాయి వీరికి అంటే గనక ధన వ్యయం ఉంటుంది ఎక్కువగా వీరికి. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఎక్కువగా ఈ వారంలో. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి, తలెత్తుతాయి. వ్యవహారాలలో అన్ని వ్యవహారాలలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మీన రాశి వారికి. ఇది ఈ వారంలో వీరు ఎదుర్కోబోయే విషయాలు. ఎక్కువగా ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ మీన రాశి వారు కూడా వీరు కూడా ఎక్కువగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక ఈ మీన రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని 2వ భాగం జరుగుతోంది. కాబట్టి వీరు కూడా శనికి తైలాభిషేకం, శివారాధన చాలా శ్రేయస్కరం. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది. ఏవే పాయింట్లు అవసరమో, ఏవే పాయింట్లు హైలైట్ అవ్వాలో అవి మాత్రమే చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.